మూడే ఉన్నాయండి. రైట్. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ. నా వీడియో చూసి వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఈ సంవత్సరం మంచి జరగాలని కోరుకుంటూ ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఆ సర్వేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సు అనుగ్రహం ఎల్ల వేళలా కూడా మీ మీద ఉంటుందమ్మా. మీ అందరికీ శుభం జరుగుతుంది. ఇకపోతే ఈ విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి, ఈ మకర రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. విశ్వావసునామ సంవత్సరం మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయమ్మా. వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ సంవత్సరం కొత్త సంవత్సరం బాగుందండి. 7.5 సంవత్సరాలుగా పడుతున్న బాధ, కష్టం, కన్నీళ్ళు అన్నీ పోయాయండి. 7.5 సంవత్సరాలు ఏనాశనం నుంచి విముక్తి అయిపోయారు, విడుదలైపోయారు. 7.5 సంవత్సరాలు ఏనాశనం నుంచి విడుదలైపోయారండి మకర రాశి వారు. అయిపోయారు, హ్యాపీ, కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. బయటకు వచ్చేసారు, విడుదలైపోయారు. బాగుందండి. ఈసారి మీకు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. అందులో డౌట్ లేదు, పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. బాగుందండి. ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటారు. అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుంది. సంతానం అనే వారికి సంతానం జరుగుతుంది. అలాగే మీ సంతానం చక్కగా చదువుతారు, మీ సంతానం బాగుంటుంది. ఇక ధనాదాయానికి లోటు లేదండి. మీకు ఏదో ధనం చేతిగా ఉంటుంది. ఈ సంవత్సరం రుణాలు కూడా తీరుస్తారు. మీరు గతంలో ఎంతోమంది రుణాలు చేసి ఉంటారు, రుణాలు కూడా తీరుస్తారు మీరు. ఈ సంవత్సరం మీకు వాహన యోగం, గృహయోగం, అలాగే గృహ నిర్మాణం చేపడతారు. గతంలో నష్టపోయిన ద్రవ్యం మీకు వస్తుంది. శత్రువులు మిత్రులు అవుతారు. భూగ్రహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. ఆస్తి విషయంలో కొలుక్కొస్తారు, స్థిరాస్తి విషయంలో కొలుక్కొస్తారు. అలాగే కొన్ని సెటిల్మెంట్లు చేసుకుంటారు. పెండింగ్లో ఉన్న వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. మీకు ఆరోగ్యం బాగుంటుంది. గతంలో చాలామంది ఈ మకర రాశిలో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, కానీ ఇప్పుడు ఆరోగ్యం బాగుంటుంది ఈ సంవత్సరం మీకు. అలాగే వృత్తిపరంగా బాగుంటుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో రాణింపు ఉంటుంది. గౌరవ పురస్కారాలు లభిస్తాయి మీకు. జీవన విధానం బాగుంటుంది. అన్ని విషయాలు బాగున్నాయని మకర రాశి వారికి. భయపడవలసిన పని అయితే లేదు లేదు లేదు, ఇక రాదు. ఇక మీదే మీదే ఆలస్యం. ఇంకా మీరు ఏ పని చేయాలన్నా, ఏ సాధించాలన్నా, ఏ సంపాదించాలన్నా ఇంకా మీదే ఆలస్యము. ప్రయత్నం చేసుకోండి, ఫలితం దక్కుతుంది. మంచి ఫలితాలు వస్తాయి. ఇకపోతే ఇందులో ఉద్యోగస్తులకు బాగుందండి. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది. అలాగే ప్రమోషన్తో కూడిన బదిలీలు వస్తాయి. అలాగే మీ ప్రతిభను గుర్తిస్తారు. ప్రతిభకు తగ్గ, శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. అలాగే ప్రమోషన్స్తో కూడిన బదిలీలు వస్తాయి. శాలరీస్ పెరుగుతాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి, అధికారుల మన్నన పొందుతారు. గతంలో మీ మీద ఏమైనా కేసులు ఉంటే, చాలామంది కేసులు ఉన్నాయి ఉద్యోగస్తులకి, ఈ మకర రాశి వాళ్ళకి కేసులు ఉండి ఆ కేసులు కొట్టిపడేస్తారు. ఆ కేసులు కూడా పోతాయి. ఇంక కేసులు ఉండవు, ఆ కేసులు కూడా పోతాయి మీకు. ఇక నూతన గృహ నిర్మాణం, వాహన యోగం, శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలు పాల్గొంటారు. అలాగే కంపెనీలు మారుతారు. మంచి కంపెనీలు అవకాశం వస్తుందండి ఉద్యోగస్తులకి. ప్రైవేట్గా చేసే వాళ్ళకి మంచి కంపెనీలు అవకాశం వస్తుంది. అవకాశం ఉపయోగించుకోండి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఒకటి ఉద్యోగం వస్తుంది, ప్రయత్నం చేసుకోండి. అలాగే ఇతర దేశం వెళ్ళేవారు ఉద్యోగరీత్యా ప్రయత్నం చేసుకోండి, సక్సెస్ అవుతారు. అలా పర్మనెంట్ కాని వారు పర్మనెంట్ అవుతుంది. ఈ సంవత్సరం బాగుందండి. ఉద్యోగస్తులు చాలా 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 బాగుంది. ఇకపోతే రాజకీయ నాయకులు అద్భుతంగా ఉందండి. మీకు చాలా అద్భుతంగా ఉందండి.
మీకు పట్టిన పీడ దరిద్రం పోయిందండి. ఈ రాజకీయ నాయకులు, మకర రాశిలో రాజకీయ నాయకులు కొంతమంది మాత్రం పాపం రాజీనామాలు కూడా చేశారు. ఆరోగ్యం పోయింది, ఐశ్వర్యం పోయింది, పరువు పోయింది, ప్రతిష్ట పోయింది, ఎన్నో దెబ్బలు, ఎన్నో కాజాలు తిన్నారండి రాజకీయ నాయకులు. కానీ ఇప్పుడు మంచి జరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది. ఒకవేళ ఎవరన్నా ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం తథ్యం, విజయం పొందారు. ఏదో ఒక పార్టీ, ఏదో ఒక పదవి వస్తుంది, అధిష్టాన వర్గం వారు మిమ్మల్ని గుర్తిస్తారు, ప్రజలకు మంచి సేవ అందిస్తారు, మీరు ప్రజల్లో గుర్తింపు పొందుతారు, సన్మానాలు జరుగుతాయి. చాలా బాగుందండి, చాలా బాగుంది. ధైర్యంగా ఉండండి అయ్యా రాజకీయ నాయకులు, ధైర్యంగా ఉండండి. ఈసారి ప్రయత్నం చెయ్యండి, సక్సెస్ అవుతారు, మీ కుర్చీ మీకు వస్తుంది. ఇకపోతే కళాకారులు, సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి కళాకారులు, అలాగే దర్శక నిర్మాత రచయిత నటీనట వర్గం వారు, గాయకులు, ఇతర సాంకేతిక నిపుణులు అందరికీ బాగుంది. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి, ఉపయోగించుకోండి. అలాగే శుభకార్యాలు చేస్తారు, స్థల మార్పు ఉంది, గృహ నిర్మాణం చేపడతారు. ఇకపోతే వ్యాపారస్తులు, ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుందండి. జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది. అలాగే కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, అధిక లాభాలు ఉంటాయి మీకు. నూతన వ్యాపారానికి శ్రీకారం చుడతారు. హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, రైస్ మిల్లర్స్కి బాగుంది, సరుకులు నిల్వ చేయే వారికి బాగుంది, అలాగే గృహ నిర్మాణం చేపట్టే వారికి బాగుంది. అలాగే కొత్త కాంట్రాక్ట్స్ కూడా వస్తాయి, బాగుందండి. అందరికీ మంచిగా ఉంది ఈ సంవత్సరము. ఇకపోతే విద్యార్థులు, ఈ సంవత్సరం చదువుకునే విద్యార్థులకి బాగుంది, చాలా చక్కగా ఉంది, మంచి మార్కులతో పాస్ అవుతారు. అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్స్, బీఈడి, లా, ఈసెట్, పాలిటెక్నిక్, మెడిసిన్, ఇలా ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తారో మీకు మంచి మార్కులు వస్తాయి, మంచి ర్యాంకులు వస్తాయి, మీకు కావలసిన కాలేజీలో సీట్లు లభిస్తాయి. ఇకపోతే క్రీడాకారులకు కూడా బాగుందని, మంచి విజయాలు సాధిస్తారు. ఇక వ్యవసాయదారులు, ఈ సంవత్సరం వ్యవసాయదారులకు బాగుంది, 2 పంటలు పండుతాయి, మంచి అధిక దిగుబడి, మంచి లాభాలు, రుణాలు తీరుస్తారు, గృహ నిర్మాణం చేపడతారు, శుభకార్యాలు చేస్తారు. అలాగే కౌలుదారులకు బాగుంది, చేపలు, రొయ్యలు, చెరువారు కూడా బాగుంది, పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి కూడా బాగుందండి. ఏదైనా సరే వ్యవసాయదారులకు ఈ సంవత్సరం బాగుంది. ఇకపోతే మీకు ఈ సంవత్సరం కలిసి వచ్చే నెంబర్ 8 లక్కీ నెంబర్. అలాగే లైట్ నీలం, స్కై బ్లూ కలిసి వచ్చే కలర్ మీకు. అలాగే కలిసి వచ్చే రోజు శనివారం కలిసి వస్తుంది మీకు. అలాగే దైవం వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎక్కువ ఆరాధించుకోవాలి, మీరు విష్ణాలయ దర్శనం చేసుకోవాలా, మీకు మంచి జరుగుతుంది. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పుణ్యక్షేత్రం దర్శించుకోవాలి ఈ సంవత్సరం. ఏమున్నాయి కదండి, తిరుపతి ఉంది, అలాగే వాడపల్లి ఉంది, ద్వారకా తిరుమల ఉంది. ఇలా ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయం పుణ్యక్షేత్రం వెళ్ళండి, ఒకసారి దర్శించుకోండి. అలాగే నదీ స్నానం చేయండి ఈ సంవత్సరం. అలాగే కొత్త సంవత్సరం కాబట్టి, కొత్త పంచాంగం వచ్చింది కాబట్టి మీ జన్మజాతకం కూడా ఒకసారి చూపించుకోండి ఎవరన్నా అయ్యగారులతోటి. లేదంటే నాతో చూపించుకోవాలంటే మీ కింద నెంబర్ ఉంది, ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అయితే కంగారు పడకండి, మీ అందరికీ మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. కంగారు పడాల్సిన పని అయితే లేదు, ఇక రాదు. బాగుంది. సర్వే సుఖన బంధు శుభమస్తు.